కొంతమంది వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే హనుమంతుడి వేగం అంచనా కట్టి ఎంత వేగంతో ఈ లంకలో చేరుకుంటే ఆ సమయం దుర్ముహూర్తం అవుతుంది కనుక ముహూర్తకాలం ఆపితే మంచిదవుతుంది అంటారని కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు. బాగుంది అది కూడా. మొత్తానికి ఆ మాట చెప్పగానే దేవత అయిన సొరసు కూడా ఉగ్రరూపం ధరించింది. ఉగ్రరూపం ధరించి అడ్డుకుంది. ఆయన ఒక రాక్షసి వలె అడ్డుకున్నది. అప్పుడు హనుమత్స్వామి చూసి, అమ్మ నేను సీతా అన్వేషణార్థం వెళ్తున్నాను, త్రోవ ఇవ్వు అంటే, నేను దేవతల ఆజ్ఞ మీద వచ్చాను, బ్రహ్మదేవుడు చెప్పాడు నువ్వు నా నోట్లోకి ప్రవేశించాలి అని. దేవతల ఆజ్ఞ అయితే శిరసా వహిస్తాను తల్లి, కానీ తిరిగి వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకుందాం, మనం ఇప్పుడు వెళ్ళనివ్వు అన్నాడు ఆయన. వీల్లేదు, ప్రవిశ్య అజ్యమే వదనం, ఇప్పుడే నువ్వు లోపల ప్రవేశించాలి అంటే, అంతే కదా అన్నాడు. అప్పుడు ఆయన అంతనున్నాడో చూసుకుని ఆ మునువురు అంత తెరిచిందండి. అది తెరిచిన వెంటనే ఆయన వెంటనే చిన్నవాడే లోపలికి ప్రవేశించి బయటకు వచ్చి, నీ కోరిక తెచ్చాను కదా, నోట్లోకి వెళ్ళి వచ్చానన్నాడు. శభాశ్రన అయినా అని గచ్చ సౌమ్య